ఖమ్మం జిల్లా ప్రజలకు నా పాదాభి వందనాలు. మొదటిగా అదేవిధంగా ముగ్గురు మంత్రులు వారి సహాయంతో మరి 7 నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు, వేలాది మంది కాంగ్రెస్ వర్కర్లు, ఖమ్మం జిల్లా ప్రజలు అందరి ఆశీస్సులతో నన్ను ఇంత పెద్ద భారీ మెజారిటీతో గెలిపించినందుకు శిరసి వంచి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడే తోవలో వస్తుంటే మన రేణుకా చౌదరమ్మ గారు ఫోన్ చేశారు. కలెక్టరేట్ దగ్గరికి పోతే పాత వర్క్స్ ఏదైతే రేణుకా చౌదరమ్మ గారు టేకప్ చేశారో ఆ ఫైల్స్ అన్ని తీసి కొంత దానిపైన చర్చించి ఇద్దరం కలిసి పనిచేస్తామని చెప్పారు. వారు చాలా సీనియర్ నాయకురాలు. నేను అన్నాను, అమ్మ డిస్ట్రిక్ట్ పర్యటన అయిపోయాక నేను వచ్చి మీ వద్ద కూర్చుంటున్నాను. దాని తర్వాత ముగ్గురు మంత్రులు ఉన్నారు, చాలా సీనియర్ మంత్రులు, ఉప ముఖ్యమంత్రి గారు భట్టి గారు, అదేవిధంగా మన ఈ ఖమ్మం జిల్లాకు ప్రత్యేకంగా ఈ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన సీనియర్ నేత మన తుమ్మల నాగేశ్వర గారు ఉన్నారు, తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. వారు ముగ్గురు సహాయం తీసుకొని ఏదైతే పెండింగ్ ప్రాజెక్ట్స్ అన్నీ దాని గురించి చర్చించి టేకప్ చేస్తామని నిర్ణయం తీసుకున్నాను. అదేవిధంగా మన ఖమ్మం వెళ్దామనే ప్రోగ్రామ్ వేస్తుంటే కొంతమంది అన్నారు అటుపక్క అశ్వరావుపేట నుంచి స్టార్ట్ చేద్దామన్నారు. అయితే నేనన్నా ఫస్ట్ ఈసీసీ కార్యాలయాలకు పోయినాక అక్కడ అందరినీ కలిసి దాని తర్వాతనే మిగతా ప్రాంతాలకు వెళ్దామనేది నిర్ణయం తీసుకున్నాను అన్నమాట. ఇప్పుడే దుర్గాప్రసాద్ గారు చెప్పారు, కొత్తగూడెంలో ఎయిర్పోర్ట్ అనేది అది 2019 నుంచి పెండింగ్లో పడున్నది. ఆ ఫైల్ కూడా, దానికి సంబంధించిన ఫైల్ కూడా మొన్ననే మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కలెక్టర్తో మాట్లాడారు. ఆ ఫైల్ కూడా తీసి పెట్టారనమాట. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్కి పోయి అక్కడ ఉన్న కేంద్రానికి సంబంధించిన సమస్యలు తీసి వాటిపై కొంత టైం స్పెండ్ చేసి స్టడీ చేసి అవన్నీ ఢిల్లీలో తీసుకెళ్ళి ఉన్న మంత్రులతో మాట్లాడుకుంటా అంటే సంబంధించిన మంత్రుల ఆఫీసులకు పోయి తీసుకుందాం అనేది ఒక నిర్ణయం తీసుకున్నాము. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్కు సంబంధించిన ఫైనాన్స్, తెలంగాణకు సంబంధించిన ఫైనాన్స్ ఇష్యూస్ ఈ బడ్జెట్ సెషన్లో కూడా టేకప్ చేద్దామనేది నేను అనుకున్నాను అనమాట. అది హైదరాబాద్ పోయినాక ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పోయి వారితో చర్చించి పాయింట్స్ తీసుకొని మాట్లాడదామనేది నేను అనుకున్నాను అనమాట. ప్రత్యేకంగా మర్చిపోయిన చెప్పడానికి, ఖమ్మం నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీ నాకు ఇచ్చిన ఖమ్మం టౌన్ ప్రజలకు కూడా నేను పాదాభివందనాలు చెప్తున్నాను. అంటే నేను క్యాండిడేట్ అయినాక ఎన్నో విషయాలు మాట్లాడారనమాట. కొత్త క్యాండిడేటు, సూటబుల్ గాడు, అందరితో కలిసి తిరుగుతాడా అన్న ఒక చర్చ వచ్చిందనమాట. ఖమ్మం జిల్లానే చూపించింది అనమాట. నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు దీని గురించి. నేను మొదటి నుంచి అంటున్నా, చాలా చైతన్యవంతమైన జిల్లా ఇది. ప్రజలే చూపించారనమాట. ఇంత పెద్ద భారీ మెజారిటీ ఇచ్చి ఖమ్మంలో దగ్గర 86,000 85,000 మెజారిటీ వచ్చింది అనమాట. 86,000 మెజారిటీ. మిగతా అసెంబ్లీలో కూడా పోయిన నవంబర్ డిసెంబర్ ఎలక్షన్ కంటే డబుల్ మెజారిటీ తీసుకొచ్చింది అనమాట ఖమ్మం జిల్లా. అక్కడ కొత్తగూడెంలో 75,000 మెజారిటీ,
వైరాలో 65,000 మెజారిటీ 69,000 అనుకుంటా, 69 అనుకుంటా. మధ్య బట్టి గారి దగ్గర కూడా చాలా పెద్ద మెజారిటీ 65 అనుకుంటాను. ఆడ అశ్వరాపేట అదేవిధంగా సత్తుపల్లి అశ్వరాపేట అన్ని 60,000 దాటింది అనమాట. మళ్ళీ ఖమ్మం జిల్లా ప్రజలకు నా పాదాభివందనాలు చెప్తున్నాను అనమాట. ఇప్పుడు ఇంత పెద్ద మెజారిటీ ఇచ్చినందుకు మరి నేను పని చేయలేస్తానని నాకు అప్పుడప్పుడు నేను అనుకుంటాను అనమాట మనసులో. తప్పక పనిచేసి మీ వద్దే ఉండి సమస్యలు పరిష్కరించి నాకెంతవరకు చేతనైతుందో కష్టపడి చేస్తానని మళ్ళీ ఖమ్మం ప్రజలకు చెప్తున్నాను అనమాట. అట్లాగే ఇప్పుడు రేణుకా చౌదరి గారితో మాట్లాడుతుంటే పాలేరు లేక్ గురించి మాట్లాడింది. దాన్ని టూరిజం సెంటర్గా మారుద్దామనేది ఒక చర్చ వచ్చింది. మరి గత 10 ఏళ్ల కింద వారు ఉన్నప్పుడు ఆల్రెడీ కొంత పని జరిగిందనమాట. మరి అది ఎందుకు అలాగే కంటిన్యూ కాలేదు, దాన్ని డెవలప్ చేద్దామనేది మళ్ళీ వచ్చింది. మరి దానికి ఏమి లోటు ఉందో, దానికి ఏమి తక్కువైందో ఈసారి దాని గురించి చర్చించి మళ్ళీ టేకప్ చేద్దామనేది రేణుకమ్మ గారు అన్నారు. ఇలాగే ఎన్నో ఇష్యూస్ ఉన్నాయన్నమాట. ఇప్పుడే దుర్గా ప్రసాద్ గారు చెప్పారు కిన్నెర్స్ అనేది కూడా. తర్వాత ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా మనకు జిల్లాకి యూనివర్సిటీ, ఇక్కడ ఖమ్మంలో యూనివర్సిటీ లేదు. అదేవిధంగా కొత్తగూడెంలో ఉక్కు ఫ్యాక్టరీది, స్పాంజ్ ఐరన్ ఫ్యాక్టరీది ఈ ఇష్యూస్ ఉన్నాయన్నమాట. మూతపడిపోయింది. సింగరేణి కూడా మొన్న ఎలక్షన్ టైం అప్పుడు ఈ కోర్ బ్లాక్స్ అనేది ప్రైవేటైజేషన్ గురించి ఆల్రెడీ బట్టి గారు, మన ముఖ్యమంత్రి గారు కూడా ఢిల్లీలో ప్రధానమంత్రి గారితో మాట్లాడుతూ ఇది సింగరేణికి ఇవ్వాలనేది రిక్వెస్ట్ చేశారనమాట. ఎన్నో ఇష్యూస్ ఉన్నాయన్నమాట. ఒక్కొక్కటి టేకప్ చేసి డీటెయిల్గా మన కేంద్ర ప్రభుత్వంతో స్టేట్ గవర్నమెంట్తో సహాయం తీసుకొని వారి దగ్గర మాట్లాడాలని, చాలా ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడాలని నేను అనుకున్నాను. ఈసారి హైదరాబాద్ పోయినాక ఒక్కొక్క ఇష్యూస్ టేకప్ చేసి నాకు సంబంధమైన మినిస్ట్రీస్ దగ్గరకు పోయి మాట్లాడమనే నిర్ణయం తీసుకున్నాను అన్నమాట. అదేవిధంగా మన లీడర్ ఆఫ్ ద ఆపోజిషన్ రాహుల్ గాంధీ గారు లాస్ట్లో మాట్లాడుతూ ఒకటే చెప్పారు బీజేపీ ప్రభుత్వంతో, మా సహకారం తీసుకోండి, ఆపోజిషన్గా భావించొద్దు, ఫేర్ ఆపర్చునిటీ, ఫేర్ ఛాన్స్ ఇవ్వండి మాకు. డెఫినెట్గా దేశాన్ని అభివృద్ధి చేయడానికి మేము సహాయం ఇస్తాము, కానీ పార్లమెంట్లో మమ్మల్ని మాట్లాడటానికి ఛాన్స్ ఇవ్వండి. ఎందుకంటే మొన్న లోక్సభలో బీజేపీ మరియు ఎన్డీఏ బ్లాక్ మాట్లాడటానికి ఇండియా కూటమి మాట్లాడే దాంట్లో సమయాలు ఏదైతే ఇచ్చారో ఇది 1 minute to 2 minutes ఇచ్చేది ఇండియా బ్లాక్ అంటే. కానీ ఇండియా బ్లాక్లో మాట్లాడుతుంటే వాళ్ళు 10 నిమిషాలు, 15 నిమిషాలు, 20 నిమిషాలు ఇచ్చారనమాట. మన లీడర్ ఆఫ్ ద ఆపోజిషన్ రాహుల్ గాంధీ గారు అదే ఒకటే చెప్తున్నారు అనమాట. స్పష్టంగా చెప్పారు క్లోజింగ్ స్పీచ్లో, మాకు ఈక్వల్ ఆపర్చునిటీ ఇవ్వండి, ఆపోజిషన్గా భావించొద్దు, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఇస్తాము, అది మీరు తీసుకోవాలి. డెఫినెట్గా దేశాన్ని అభివృద్ధి చేయడానికి మీకు సహాయంగా తోడుగా మేము నిలబడతాము యాజ్ ఆపోజిషన్ పార్టీ కూడా. అదే మా మనవి. ఇప్పుడున్న స్థానికంగా ఉన్న సెంట్రల్ గవర్నమెంట్కి శత్రువులుగా భావించొద్దు ఇండియా బ్లాక్ని. మేము మీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం.
ఈ 2 రోజుల తర్వాత అషరాపేట నుంచి మిగతా ప్రోగ్రామ్స్ ఫిక్స్ చేసుకొని ప్రతి మండలం తిరగాలనేది డిసైడ్ చేసామన్నమాట. ఆ డిస్ట్రిక్ట్ ఏరియాస్కు పోయి శాసనసభ్యులతో మాట్లాడుకొని ఉన్న ప్రాబ్లమ్స్ అడిగి దాంతో డీటెయిల్గా హైదరాబాద్లో టేకప్ చేద్దామనేది నిర్ణయం తీసుకున్నాను. రేపటి నుంచి ఖమ్మం టౌన్లో ఉండి ఎల్లుండి నుంచి అసరాపేటని స్టార్ట్ చేసి దాని తర్వాత కొత్తగూడెం, సత్తుపల్లి, మదిర, పాలేరు అనేది నేను ప్రజలను ప్రత్యేకించి మాట్లాడి వాళ్ళని థ్యాంక్ చేద్దామనేది నేను తీసుకున్నాను. అది ఎల్లుండి స్టార్ట్ చేస్తున్నాను.